హాయ్ వ్యాస్ వచ్చిన మనం గత కొన్ని రోజుల నుంచి కూడా సినీ కార్మికులకు అండ్ ప్రొడ్యూసర్స్ మధ్య ఒక వివాదం అని చెప్పుకోవాలి. అంటే వేతనాలు పెంచాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళు మేము పెంచలేమని చెప్పేసి ప్రొడ్యూసర్స్ అంటున్నారు. సో ఆ ఇష్యూ అయితే ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. సో ప్రొడ్యూసర్స్ వాళ్ళ గిల్డ్ కూడా దీని సమస్యను పరిష్కరించుకోవడానికి ఫిలిం ఛాంబర్ లో మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు. అందరూ ప్రొడ్యూసర్స్ వచ్చి మాట్లాడుతున్నారు. ఇప్పటికి కూడా సోర్ట్ అవుట్ అయితే అవ్వలేదు. ఇది పక్క ఫెడరేషన్ వాళ్ళు, సినీ కార్మికుల ఫెడరేషన్ వాళ్ళు వాళ్ళ ఆందోళన అయితే చేయడం వాళ్ళు కూడా ఆపట్లేదు. ఈ నేపథ్యంలోనే రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పుకోవాలి. అంటే ప్రొడ్యూసర్స్ గిల్డ్ వాళ్ళు మొదట చిరంజీవి గారితో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. మరి మీటింగ్ తర్వాత ఏం జరిగింది అనేది వాళ్ళు ఇంకా చెప్పలేదు. అయితే మళ్ళీ ఇప్పుడు బాలకృష్ణ గారితో కూడా మీటింగ్ అయితే జరిగింది. ఇలా సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఇద్దరు స్టార్ హీరోలు, ఇండస్ట్రీకి పెద్ద దిక్కు లాంటి వీళ్ళిద్దరిని కూడా మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఇప్పుడన్నా ఈ సొల్యూషన్ కి చిరంజీవి గారు లేకుంటే బాలకృష్ణ గారు వీళ్ళిద్దరు సర్ట్అవుట్ చేస్తారా అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి వీళ్ళిద్దరితో మీటింగ్ తర్వాత ఏ విధంగా పరిస్థితి మారిపోయింది, మరి ఎప్పుడు సార్ట్అవుట్ అవుతుంది, సో ఇదంతా కూడా డిస్కస్ చేయడానికి ప్రజెంట్ నాతో పాటు మా జర్నలిస్ట్ విని శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ హాయ్ సార్. సో ఇది ఎప్పటి నుంచో కూడా నడుస్తుంది. మరి దీన్ని కంట్రోల్ లో పెట్టడానికి లేదా సార్ట్అవుట్ చేయడానికి చిరంజీవి గారిని కలిశారు, నిన్న బాలకృష్ణ గారిని కూడా కలవడం జరిగింది. అలా ఇద్దరు స్టార్ హీరోలని ఇండస్ట్రీలో ఇప్పుడు వాళ్ళే ఉన్నారు కాబట్టి సో వాళ్ళు సార్ట్అవుట్ చేసే అవకాశం ఉందా? మరి వాళ్ళతో మీటింగ్ తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేస్తారు? సినీ కార్మికులు చిరంజీవి గారిని నిర్మాతలు కలవడం జరిగింది. నిర్మాతలు కలిసినప్పుడు ఆయన ఏమన్నారంటే, మీ వాదనే కాదు, అటు సినీ కార్మికులు వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు, వాళ్ళ ఒపీనియన్ కూడా నేను తీసుకుంటాను. ఒక 2-3 రోజులు మీరు కూడా వాళ్ళని కలవండి. మీరు కలిసిన తర్వాత అప్పుడు మీ వల్ల ఏమి అవ్వకపోతే, మీరు కలిసిన తర్వాత కూడా దీనికి ఏమి పరిష్కారం దొరకకపోతే అప్పుడు నేను వాళ్ళని కూడా కలిసి అప్పుడు ఏం చేయాలని నేను చెప్తానని చెప్పి చిరంజీవి గారు చెప్పడం జరిగింది. తర్వాత బాలకృష్ణ గారిని కలిశారు. ఆయన కూడా దీని సమస్యని ఎక్కువగా కాకుండా అందరికీ ఉపయోగపడేలాగా అందరూ ఒకసారి కూర్చొని మాట్లాడి సమస్యను సాల్వ్ చేసుకుందాం అన్నట్టుగా ఆయన కూడా పాజిటివ్ గానే రియాక్ట్ అయ్యారు. ఇంతా కూడా పాజిటివ్ గానే నడుస్తుంది. కాకపోతే ఈ వేజెస్ ఈ 30-30% పెంచాలి అన్న దాని మీదే అటు నిర్మాతలు తగ్గడం లేదు, వాళ్ళు కంపల్సరీ పెంచాలని చెప్పి సినీ కార్మికులు అంటున్నారు. ఇదే ఇక్కడ దాని గురించి అయితే ఇంకా అలాగే నడుస్తుంది, ఎవరు తగ్గడం లేదు. కాకపోతే చిరంజీవి గారు చెప్పినట్టుగా అయితే ఇక్కడ ప్రత్యేకించి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, సినీ కార్మికులు చిరంజీవి గారు ఏం చెప్తారు మేము వింటామని చెప్పి వాళ్ళు అన్నట్టుగా మన వార్తలు వస్తాయి, మనం చూసాం. సో ఖచ్చితంగా ఒక పాజిటివ్ వేలోనే జరుగుతాయి కాబట్టి ఇవాళ రేపులో దీనికి ఒక సమస్యకు పరిష్కారం అయితే ఖచ్చితంగా వచ్చేస్తుందని చెప్పచ్చు. ఓకే. అండ్ ఒకవైపు సమస్య పరిష్కారం దిశగా వీళ్ళు అడుగులు వేసుకుంటే, మరోవైపు ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గారి కామెంట్స్ అయితే ఇప్పుడు మరోసారి వీళ్ళు ఆగ్రహానికి గురైందని చెప్పుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. అంటే స్కిల్స్ లేవు అన్నట్టుగా ఆయన కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. అది అంటే ప్రాబ్లమ్ సాల్వ్ అవుట్ చేసే దిశగా కాకుండా ఇది ఇంకా దానికి ఆపోజిట్ సైడ్ లో వెళ్ళినట్టు కనిపించింది. మరి ఆయన వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు? అంటే ఆయన స్కిల్స్ లేవని అంతగా ఏం లేదు, అంటే స్కిల్డ్ ఉన్నారు, స్కిల్డ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. కాకపోతే కొంతమంది స్కిల్ ఉన్నా కానీ ఇందులోకి రావడానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయి. అంటే ఆయన ఉపయోగించిన వాళ్ళు కొంచెం ఒక మాఫియా లాగా ఉంది, అది తోటే దాని ఇండస్ట్రీని ఇలాగ అంటారని చెప్పి కొంతమంది వేరే రూట్ లోకి వెళ్ళి, అది ఆయన ఉద్దేశం ఏంటంటే, ఆయన ఇక్కడ నిర్మాణ వ్యయం బాగా పెరిగిపోతుంది. ఒక 1 కోటి రూపాయల్లో సినిమా తీయాలనుకుంటే అది ఇక్కడ బాగా తెలిసిన నిర్మాతకి అయితే 4 కోట్లు అవుతుంది. అదే ఒక కొత్త ప్రొడ్యూసర్ వచ్చి ఇక్కడ ఒక చిన్న సినిమా తీయాలనుకుంటే 15 కోట్లు అయిపోతుంది. అంటే ఇక్కడ ఉన్న పరిస్థితుల వలన, ఇక్కడ ఉన్న అడ్డంకుల వలన ఇంత జరుగుతుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంటే దాన్ని బట్టి ఆయన ఎంత స్ట్రగుల్ అయ్యారు, ఎంతగా డీప్ గా దీన్ని విశ్లేషించారో చూసారని అర్థం చేసుకోవచ్చు. ఆయన చెప్తున్నట్టు ఇంకోటి ఏమన్నారు, సినీ కార్మికులకి మనం వేతనాలు కూడా కనీస వేతనాలు కన్నా ఇస్తున్నాం, అంతకన్నా కొన్ని ఎక్కువ బెటర్ గా కూడా ఇస్తున్నాం. ఆయన ఒక సాఫ్ట్వేర్ సంస్థ వ్యాపారవేత్త, ఆయన సాఫ్ట్వేర్ సంస్థను కూడా రన్ చేస్తున్నారు ఆయన. అందువల్ల లోటుపాట్లు సాఫ్ట్వేర్ లో శాలరీస్ ఎలాగ ఉంటాయి, ఇది అంతా కూడా ఆయన బాగా తెలుసున్న వ్యక్తి. అందుకని ఆయన ఇక్కడ ఇస్తున్న వేతనాలు సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి ఇస్తున్నాం అని చెప్పి అనడంతో అది సినీ కార్మికులు కానీ వేరే వాళ్ళకి వేరే రకంగా వెళ్ళడం జరిగింది. లేకపోతే ఆయన కూడా ఏదో సమస్యను జట్లీం చేయాలి లేకపోతే ఇలాగ కొనసాగించాలి అనుకునే టైపు కాదు. ఆయన సినిమా రాజాసాబ్ షూటింగ్ జరుగుతుంది, దానికి ఎట్టి పరిస్థితులు అడ్డంకులు లేకుండా జరగాలి, అది డిసెంబర్ లో రావాలనుకుంటుంది. సో ఆయన సమస్యను పరిష్కరించాలని ఆయన కూడా చెప్తుంది. కాకపోతే ఆయన చెప్పిన మాటలు వేరేలాగా వెళ్ళి తప్ప ఇంకంత మించి ఇంకేం లేదు. ఓకే, మరి ఇప్పుడు ఎప్పుడు సార్ట్అవుట్ అయ్యే అవకాశం ఉంది? మరి వీళ్ళు ఫెడరేషన్ వాళ్ళు ఏమంటున్నారు, ఫైనల్ గా ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఏమంటున్నారు, దీన్ని
30% కాకుండా ఇంకేమైనా తక్కువలో ఉన్న పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి? ప్రొడ్యూసర్ దగ్గర నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉందా, లేకపోతే మేము ముంబై నుంచి తెచ్చుకుంటాం, అక్కడ నుంచి తెచ్చుకుంటాం, లేకపోతే ఆల్రెడీ ముందు చెప్పినట్టుగా స్కిల్స్ ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి అని చెప్పేసి అదే స్టాండ్ మీద ఉన్నారు? అంటే ఇది రంగంలోకి చిరంజీవి గారు, బాలకృష్ణ గారు రంగంలోకి దిగితే ఖచ్చితంగా కార్మికులకి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు కాకపోతే వాళ్ళు అన్నట్టు అటు 30% కాకుండా ప్రతి వేలు మరీ అంత పెంచినా ఒక మధ్యవర్తంగా ఎంతో ఒక మొత్తానికి అయితే సినీ కార్మిక శాలరీలు వేతనాలు పెంచే విధంగానే చిరంజీవి గారు కానీ బాలకృష్ణ గారు నిర్ణయం తీసుకుంటారు అనుకోవచ్చు. అయితే వాళ్ళైతే మాత్రం అంటే ప్రతి సంవత్సరం 10% ఉంటారు ఒకసారి పెంచుతారు కాబట్టి, అంటే ఇది 3 సంవత్సరాలకు ఒకసారి పెరుగుతాయి కాబట్టి ఈసారి కంపల్సరీ అది ఈ రోజు కొత్తగా వచ్చిన సమస్య కాదు, ఇది ప్రతి 3 సంవత్సరాలకి ఇలాగే వస్తున్న సమస్య. ప్రతి 3 సంవత్సరాలకి ఇలాంటి సమస్య రావడం, అయితే 1-2 మీటింగ్లో మాట్లాడుకుంటే సమస్య సాల్వ్ అయిపోయేది. కానీ ఈసారి అలా కాకూడదు. అంటే ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇండస్ట్రీ పరిస్థితి, ఈ ఒక సినిమా నిర్మాణం భారీ సినిమాలో ఒక పాన్ ఇండియా 4-5 సినిమాలు కనిపెట్టినదైతే చిన్న సినిమాలు, ఒక మీడియం సినిమాలు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒక ఓటీటీ కానీ థియేటర్కి జనాలు సరిగా రావటం లేదు. వాళ్ళ నిర్మాతలు చెప్పే బాధ అంతా అదే, సినిమా మాకు ఇక్కడేమో ఒక సినిమా తీయడానికి చాలా కష్టాల్లో ఉన్నాం, మమ్మల్ని అర్థం చేసుకోండి అని వాళ్ళు అంటున్నారు అనమాట. సినిమా తీయలేని పరిస్థితి, అందువల్ల మీరు ఇలా రేట్లు పెంచేస్తే ఇప్పుడు పెద్ద సినిమా, పెద్ద డైరెక్టర్స్ కి, పెద్ద నిర్మాణ సంస్థలకి పర్వాలేదు వాళ్ళు, కానీ చిన్న సినిమాకి వీళ్ళు వేసే వేతనాలు చిన్న సినిమా ఎఫెక్ట్ అవుతుంది, మీడియం రేంజ్ సినిమాలు ఎఫెక్ట్ అవుతాయి అని అందువలన వాళ్ళు చిన్న నిర్మాతల గురించి కూడా పెద్ద నిర్మాతలే మాట్లాడుతున్నారు ఇక్కడ. చిన్న నిర్మాతలు కొంతమంది వస్తారు, సినిమా సరిగా ఆడుకో సినిమా వెళ్తే వాళ్ళు వెళ్ళిపోతారు, మళ్ళీ దాన్ని కంటిన్యూ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అనమాట. సో అలా కంటిన్యూ వచ్చి వాళ్ళు వెళ్ళిపోతే అది ఇండస్ట్రీకే దెబ్బది, ఇండస్ట్రీకే నష్టం. ఎవరినో కొత్త ప్రొడ్యూసర్ బయట నుంచి ఒక ప్రొడ్యూసర్ వస్తే అతను కంటిన్యూగా సినిమాలు తీస్తే ఈ కార్మికులందరికీ పని దొరుకుతుంది. ఇండస్ట్రీలో ఎక్కువ నిర్మాణం, ఎక్కువ సినిమాలు వస్తాయి, ఎక్కువ సినిమాలు ఉండడం వల్ల అటు థియేటర్లకి ఫీడింగ్ ఉంటుంది. ఇలా అన్ని రకాలుగా కూడా సినిమాలు ఎక్కువ రావడం వల్ల అందరికి మంచిది. సో అయితే ఇక్కడ చిన్న ఈ 30% అన్నది పెంచితే చిన్న సినిమాలు ఎఫెక్ట్ అవుతాయి, మీడియం రేంజ్ సినిమాలు ఎఫెక్ట్ అవుతాయి. అందువల్ల అవగాహన లేకుండా ఎవరన్నా కొత్త ప్రొడ్యూసర్ వచ్చి సినిమా తీస్తే అతను ఒక సినిమాకే తీసి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఇవన్నిటిని కూడా తగ్గించాలంటే ఈ వేతనాలన్నీ కూడా అందుబాటులో ఉండాలి, అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో చిన్న నిర్మాతల తరపున కూడా పెద్ద నిర్మాతలే వాళ్ళ పక్షాన్ని మాట్లాడుతున్నారని అనుకోవచ్చు. అదే ఇదంతా కూడా ఏంటంటే ఒక ఇండస్ట్రీకి మంచి జరగాలి, వేతనాలు ఇవి కొంచెం అందుబాటులో ఉంటే నిర్మాణం అనేది తగ్గుతుంది, తగ్గితే ఇండస్ట్రీకి బాగుంటుంది, దీని మీద జరుగుతుంది. అందువల్ల ఈ వీళ్ళ తగ్గం 30% అంటే కనుక కొత్త వాళ్ళని తీసుకొని చేద్దాం. ఇంత ముందు వరకు ఎప్పుడు కూడా ఇట్లా జరగలేదు, 1-2 మీటింగ్లు జరిగితే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఈసారి కార్మికులు కూడా గట్టిగా పెంచాల్సిందని అనడంతో వీళ్ళు వేరే మార్గం ఎంచుకొని కొత్త వాళ్ళని, యూనియన్ కార్డే అవసరం లేదు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే రండి అని చెప్పి ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. దాంతో వీళ్ళు ఇలా ప్రకటన ఇవ్వడంతో వాళ్ళు కూడా ఈ ఆల్టర్నేటివ్ చూసుకున్నారు, దాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. సో దానివల్ల ఇప్పుడు గవర్నమెంట్ నుంచి సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి గారు కూడా కార్మికులు న్యాయం జరగాలి, కార్మికులు పెంచాలి అని అంటున్నారు. అయితే చాలా మంది బయట నుంచి చూసే వాళ్ళకి డైరెక్టర్ కోర్టులో తీసుకుంటాడు, హీరో కోర్టులో తీసుకుంటాడు, వీళ్ళకి 30% పెంచితే ఏంటి, ఇలా రకరకాలుగా అనుకుంటుంటారు. బట్ అయితే వీళ్ళు చెప్తుంది ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఇస్తున్న వేతనాలు గౌరవంగా వేతనాలు ఇస్తున్నాము, అంతకు మించి ఎక్కువ అని, దానివల్ల మిస్అండర్స్టాండింగ్ వల్ల దీనివల్ల ఒకవేళ ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకొని ఒక చిరంజీవి గారు, బాలకృష్ణ గారు వాళ్ళ సమక్షంలో కానీ ఇద్దరు కలిసి కూర్చుంటే ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోద్ది అని అనిపిస్తుంది. సో ఇది మరి ప్రొడ్యూసర్స్ కి అండ్ సినీ కార్మికులకు మధ్య జరుగుతున్న వివాదం. ఇప్పుడు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు రంగంలోకి దిగారు కాబట్టి తొందరలో చోట ఈ అవకాశాలు అయితే